అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 3. ఫలితము నాగదోష నివారణ, సంతాన ప్రాప్తికి ఈ అధ్యాయము అవశ్య పఠనీయము. ఓం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శంకర భట్టునకు పళనిస్వామి దర్శనం, కురవపుర సందర్శనం. శ్రీపాద శ్రీవల్లభ స్మరణ మహిమ. శ్రీపాద శ్రీవల్లభుల దయవలన నేను విచిత్రపురం నుండి బయలుదేరితిని. నా మనసు చిదంబరమునందలి పరమేశ్వరుని దర్శించుటకు ఉవ్విల్లూరుచుండెను. 3 రోజులు ప్రయాణము ఆనందకరముగా జరిగెను. నాకు అయాచితముగా భోజనము లభించుచుండెను. 4వ దినమున ఒక గ్రామమునందు ఒక బ్రాహ్మణ గృహద్వారమున నిలబడి భిక్ష యాచించితిని. లోపల నుండి మహారౌద్రాకారముతో గృహ యజమాని భార్య వచ్చి అన్నము లేదు సున్నము లేదు అని కసురుకొనెను. నేను గృహము బయటనే కొంతసేపు వేచి ఉంటిని. గృహ యజమాని బయటకు వచ్చి, అయ్యా, అతిథి అభ్యాగతి సేవలకు నేను నోచుకొనలేదు. నా భార్య పరమ గయ్యాలి. ఆమెకు కోపము వచ్చిన ఎడల నా నెత్తి మీద కుండలను పగలగొట్టును. ఈ విషయమున మాత్రము మా గురుదేవుల ధర్మపత్నియు ఈమెయు సమానము. అయితే నా భార్య మాత్రము తను పగలగొట్టిన కుండల యొక్క మూల్యమును తెమ్మని నన్ను బాధించును. మా గురుదేవుల ధర్మపత్ని మాత్రము బాండమూల్యమును తెమ్మని బాధింపదు. ఇప్పుడే నా నెత్తి మీద కుండలు పగలగొట్టబడినవి. మా ఇంట అన్నోదకములకు లోటు లేదు. నేను బాండమూల్యమును మాత్రము విధిగా సత్వరమే చెల్లింపవలెను. అది నాకు సంకటముగా ఉన్నది. ఈ రోజున సంభావన కొరకు అవకాశమున్న ఎడల ఇబ్బంది ఉండదు. లేని ఎడల ఎవరి దగ్గరో అప్పో సప్పో చేయవలెను. తిరిగి సంభావనలు దొరికినప్పుడు ఆ అప్పు తీర్చవలెను. నేను సంభావనలో దొరికిన ద్రవ్యములో కొంత భాగమును అప్పులు తీర్చుటకు వినియోగించి మిగిలిన భాగమును ఆమెకు ఇచ్చుచుందును. ఈ పద్ధతి కొంతకాలము వరకు సాగెను. ఈ మధ్యన సంభావనల్లో దొరకు యావత్తు ద్రవ్యమును ఆమెయే తీసుకొనుచుండెను. అందువలన అప్పు తీర్చుటకు దారి కనబడుటలేదు. నా పరిస్థితి తెలిసిన వారు ఎవరునూ అప్పు ఇచ్చుటకు ముందుకు వచ్చుటలేదు. లోకులు, నీకు అప్పు ఇచ్చిన ఎడల ఏ విధముగా తీర్చెదవు? మున్ముందు సంభావనలు వచ్చినప్పుడు తీర్చెదమనుకొందువా? ఆ దారిను ఇప్పుడు మూసుకొని పోయెను అని అనుచుండిరి. స్థితిపరుడైన నాకు ఎవరునూ దానము కూడా చేయుటలేదు. పైగా ఎగతాళి చేయుచుండిరి. ఇప్పుడు నేను బాండె మూల్యమును చెల్లింపవలెను. నా భార్య నిన్ను కసురుకొనిన పిదప నన్ను లోనికి పిలిచి, వీధిలో ఒక తీర్థయాత్రకుడు ఉన్నాడు. నీవు అతనితో పోయి ఎచ్చటైనా ఎవరైనా దానమిచ్చిన ఎడల తీసుకురావలసినది. అప్పుడు మాత్రమే ఇంటిలో నీకు అన్నము లభించును అని అన్నది. అంతటా భార్యావిధేయుడనైన నేను నీతో బయలుదేరి వచ్చెదను. ఈ గ్రామములోని బ్రాహ్మణ్యము యొక్క గృహములన్నీనూ నాకు బాగుగా తెలియను. మనకు భోజనముతో పాటు దక్షిణ రూపమున కూడా ధనము లభించవచ్చును అని ఆ బ్రాహ్మణుడు పలికెను. నేను నివ్వెరపోతిని. శ్రీపాద శ్రీవల్లభ, ఏమి ఈ విషమ పరీక్ష అనుకొని ఆ బ్రాహ్మణునితో కలిసి ఆ అగ్రహారములోని ప్రతి గృహస్థు ఇంటికి పోయితిని. ధన సహాయము మాట అటుంచి ఒక్కరునూ పట్టెడు అన్నమును పెట్టువారే కరువైరి. నాతో వచ్చిన బ్రాహ్మణుడు ఇట్లు పలికెను, అయ్యా, ఇప్పటి వరకు నేను మాత్రమే దురదృష్టవంతుడను. నాతో కలియుట వలన నీ అదృష్టము కూడా హరించి నీవు కూడా దురదృష్టవంతుడివైతివి. అప్పుడు నేను ఇట్లాంటిని, అయ్యా, సమస్త జీవులకును ఆహారమును సమకూర్చువాడు సర్వసమర్థుడైన శ్రీ దత్తప్రభువే. వారు ఈ కలియుగములో శ్రీపాద శ్రీవల్లభ నామరూపములతో కురవపురమున ఉన్నారు. నేను వారి దర్శనార్థమే పోవుచుంటిని. వారి నామస్మరణ చేసుకొనుచు ఆ కనిపించుచున్న రావి చెట్టు మొదటిలో కూర్చొనెదను. ఆ పైన శ్రీ దత్తప్రభుని అనుగ్రహము అని పలికితిని. దానికి ఆ బ్రాహ్మణుడు వల్లేయనను. కడుపులో ఆకలి దహించుచున్నది. నీరసముతో కూడిన స్వరముతో శ్రీపాద శ్రీవల్లభుల నామస్మరణము చేయుచుంటిమి. నామస్మరణ కొనసాగుచుండగా విచిత్రపుర రాజభటులు మా వద్దకు వచ్చి, అయ్యా, యువరాజుల వారికి మాట వచ్చినది, మూగతనము పోయినది, సత్వరమే మిమ్మల్ని తీసుకొని రమ్మని రాజాజ్ఞ అయినది. అందుచేత మీరు వెంటనే మాతో రావలసినదని విన్నవించిరి. మా దురావస్థను రాజభట్టులకు చెప్పక నేనిట్లంటిని. నేను ఒంటరిగా రాజాలను, నాతో పాటు ఈ బ్రాహ్మణుని కూడా తీసుకొని వెళ్ళవలనని చెప్పితిని. దానికి రాజభటులు వల్లేయనిరి. మమ్మలను గుర్రములపై కూర్చుండబెట్టుకొని సగౌరవముగా తీసుకొని పోవుటకు అగ్రహారికలందరూ గమనించి ముక్కు మీద వేలు వేసుకొనిరి. మహారాజు ఇట్లు పలికెను, అయ్యా మహాత్మా, మీరు మహాపండితులని తెలిసి కూడా మేము సత్కరించకుండానే వట్టి చేతులతో పంపించితిమి.
మీరు వెళ్ళిన తదుపరి యువరాజు స్పృహ తప్పి పడిపోయెను. అనేక ఉపచారములను చేస్తిమి. చాలాసేపటికి కన్నులు తెరిచి శ్రీపాద శ్రీవల్లభ దిగంబర, శ్రీదత్తదేవా దిగంబర అని పలుకసాగెను. యువరాజునకు ఆజానుబాహుడు అత్యంత సుందరాకారుడైన 16 సంవత్సరముల యతి దర్శనమిచ్చి నోటిలో విభూతిని వేసినని యువరాజుల వారు చెప్పిరి. ఆ యతి ఎవరు? ఎచ్చటనుందురు? శ్రీ దత్తప్రభువులకును ఆ యోగికి గల సంబంధమేమి? దయ ఉంచి తెలపవలసినదని కోరెను. శ్రీపాదుల శ్రీపాదుకా మహిమను నేనేమని వర్ణించగలను? వారు సాక్షాత్తు దత్తప్రభువుల అవతారము. శ్రీకృష్ణ అవతారము వలె అత్యంత విశిష్టమైన అవతార స్వరూపము వారిది. వారిని గూర్చి నేను విన్నది కూడా స్వల్పము మాత్రమే. వారిని దర్శించుకొను నిమిత్తమే నేను కురోపురమునకు పోవుచుంటిని. మధ్యలో గల పుణ్యస్థలములను పుణ్య పురుషులను దర్శించుకొనుచుంటిని అని సవినయముగా పలికితిని. విచిత్రపురమునందలి పండితులు కూడా ఈ విచిత్ర సంఘటనకు ఆశ్చర్యపోయిరి. తమ మండల దీక్ష ఫలితముగా రాజునకు సద్బుద్ధి ఏర్పడి తమకు విమోచనము కలుగుటయే గాక యువరాజునకు మూగతనము పోయినందులకు వారు వేనొల్ల శ్రీపాద శ్రీవల్లభుని కీర్తించిరి. రాజు నన్ను స్వర్ణదానముతో సత్కరించెను. రాజగురువు ఇట్లనెను, అయ్యా, ఇన్ని రోజులకు మాకు జ్ఞానోదయమైనది. శైవులు విష్ణుదూషణ చేయుట వలనను వైష్ణవులు శివదూషణ చేయుట వలనను పాపము మూటగట్టుకొనుట తప్ప మరేమీ ప్రయోజనము లేదని గ్రహించితిమి. మా దైవదూషణలకు ప్రతిఫలముగా కష్టములను అనుభవించితిమి. తెలుసో తెలియకో మా మాధవ నంబుద్రి పుణ్యమా అని దత్తప్రభుని మండల దీక్షలో నుంటిమి. మీకు మేమంతయును రుణపడి ఉన్నాము అని పలికెను. మేము వారి నుండి సెలవు పుచ్చుకొని వచ్చినప్పుడు మాధవ నంబుద్రి కూడా మాతో పాటు వచ్చదనని పట్టుబట్టెను. మేము సరేనంటిమి. మేము ముగ్గురము అగ్రహారము చేరితిమి. రాజు మాకు దానముగా ఇచ్చిన స్వర్ణమును అగ్రహార బ్రాహ్మణమునకు ఇచ్చితిని. అతని గయ్యాలి భార్య స్వర్ణమును గ్రహించిన తదుపరి మాకు భోజనము పెట్టెను. తదుపరి ఆమె కూడా శ్రీపాద శ్రీవల్లభుల భక్తురాలిగా మారెను. మునుపటి గయ్యాలితనము పోయి ఆమె సాధువర్తను రాలయ్యను. నేను మాధవ నంబుద్రి కలిసి చిదంబరం వైపునకు ప్రయాణము సాగించితిమి. ధర్మశాస్త్ర అయ్యప్ప దేవుని పూజార్థము గోదావరి మండలాంతర్గతమగు ర్యాలి గ్రామ నివాసులైన పరబ్రహ్మ శాస్త్రిని అగస్త్య మహర్షి తీసుకుని వెళ్ళెను. కాలక్రమమున గర్తపురి అంటే గుంటూరు మండలాంతర్గతమైన నంబూరు గ్రామమునందలి వేద పండితులను మలయాళ దేశమును ఏలు రాజవంశముల వారు ఆహ్వానించగా చాలామంది బ్రాహ్మణులు నంబూరు విడిచి మలయాళ దేశము చేరి వేద విద్యను ప్రకాశింపజేసిరి. వారినే నంబూద్రి బ్రాహ్మణులని వ్యవహరించుట కద్దు. ఆదిశంకరుల వారి పూర్వీకులు కూడా నంబూరి అగ్రహారికులే. నంబూద్రి బ్రాహ్మణులు ఆచార వ్యవహారములలోనూ నియమనిష్టలలోనూ మంత్ర తంత్ర యంత్ర విద్యలలోనూ చాలా ప్రసిద్ధులు. అయితే మాధవ నంబూద్రి మాత్రము నిరక్షర కుక్షి. బ్రాహ్మణ గృహములయందు వంట చేసుకుని జీవించుచుండెను. పసితనముననే తల్లిదండ్రులను పోగొట్టుకొనెను. అయిన వారు ఆదరింపరైరి. దత్తప్రభువునందు అతడు అచంచల భక్తి కలవాడు. శ్రీపాద శ్రీవల్లభుల అవతారమును గురించి విన్న మీదట వారిని ఎప్పుడు దర్శించదనా అని తహతహలాడుచున్నాడు. మేము చిదంబరం దాపులలో సిద్ధమహాత్ములు ఒకరున్నారని విని కొండ కొనలలో ఏకాంతముగా ఉన్న వృద్ధ తపస్వి అయిన శ్రీ పళనిస్వామి వారిని దర్శించితిమి. మేము గుహద్వారములకు వచ్చినప్పటికీ శ్రీ పళనిస్వామి మమ్మలను చూసి, మాధవశంకరుడు ఇద్దరు కలిసి వచ్చుచున్నారే, ఏమి భాగ్యము అని పలికెను. మేము మా పరిచయమును తెలుపకుండగానే మమ్ము పేరుతో పిలవగల వీరు సిద్ధపురుషులని గ్రహించితిమి. కరుణాంతరంగులైన శ్రీ స్వామి, నాయన శ్రీపాద శ్రీవల్లభుల వారి ఆజ్ఞానుసారము నేను దేహమును త్వజించి వేరొక యవనవంతమైన దేహములోనికి ప్రవేశించు సమయము ఆసన్నమైనది. ప్రస్తుతం ఈ శరీరం యొక్క వయసు 300 సంవత్సరములు. శిథిలమైన ఈ దేహమును త్వజించి నూతన శరీరములో మరొక 300 సంవత్సరములు ఉండవలనని శ్రీపాదుల వారి ఆజ్ఞ. జీవన్ముక్తులైన వారు, జనన మరణ రూప సృష్టి క్రమమును దాటిన వారు కూడా శ్రీపాదుల వారు తిరిగి రమ్మని ఆజ్ఞాపించిన వచ్చి తీరవలసినదే. సమస్త సృష్టిని నడిపించు మహాసంకల్పమే శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించినది. వారి అవతరణము ఉన్నతములైన సూక్ష్మలోకములలో ఎల్లప్పుడూ జరుగుచూనే ఉండును. నరరూపధారి అయి వచ్చుట సకృత్తు. వారిది యోగ సంపూర్ణ అవతారము. వారి అంశావతారములు ఎల్లప్పుడూ ఈ భూమి మీద భక్త రక్షణార్థము అవతరించుచూనే ఉండును. నాయన శంకర, నీవు విచిత్రపురమున కానాద మహర్షి గురించి వారి కనసిద్ధాంతమును గురించి వచించితివే, కాస్త వివరింపుము అని పలికిరి. కానాద మహర్షి కనసిద్ధాంతము. స్వామి, నన్ను క్షమింపుడు.
కానాద మహర్షి గురించి, వారి కనసిద్ధాంతము గురించి నాకు తెలిసినది బహుస్వల్పము. నేను వచించినది కూడా అప్రయత్నముగా నా నోట పలికింపబడినదని స్వామికి తెలియని విషయము కాదు అని అంటిని. కరుణాస్వరూపులైన శ్రీ పళనిస్వామి ఇట్లు వచించిరి. సమస్త సృష్టిను కూడా పరమములైన అణువులచే నిర్మింపబడినది. అటువంటి పరమాణువుల కంటే కూడా సూక్ష్మమైన కణముల ఉనికి వలన విద్యుల్లతలు ఉద్భవించును. సూర్యుని చుట్టూ గ్రహములు వివిధ కక్షలలో పరిభ్రమించు రీతిన స్థూలమైన ఈ సూక్ష్మ కణములు కూడా తమ కేంద్ర బిందువును అనుసరించి మహావేగములతో తమ తమ కక్షలలో పరిభ్రమించుచుండును. ఇటువంటి సూక్ష్మ కణముల కంటెను సూక్ష్మమైన స్థితిలో ప్రాణుల యొక్క సమస్త భావోద్వేగముల స్పందనలు ఉండును. స్పందనాశీలమైన ఈ జగత్తులో ఏదీ స్థిరముగా ఉండజాలదు. చంచలత్వమే దీని స్వభావము. క్షణక్షణము మార్పులు చెందుటయే దీని స్వభావము. ఈ స్పందనల కంటెను కూడా సూక్ష్మస్థితిలో దత్తప్రభువుల వారి చైతన్యము ఉండును. వారి అనుగ్రహం పొందుట ఎంత సులభ సాధ్యమో అంత కష్టసాధ్యము కూడా. ప్రతి కణమును అనంత భాగములుగా విభజిస్తూ పోయిన ఎడల ఒక్కొక్క కణభాగము శూన్య సమానమగుచుండును. అనంతములైన మహాశూన్యముల సంయోగ ఫలితమే ఈ చరాచర సృష్టి. పదార్థము సృష్టి అయినట్లే పూర్తిగా దీనికి భిన్నమైన వ్యతిరేక పదార్థము కూడా ఉండును. ఇవి రెండును కలిసినప్పుడు వ్యతిరేక పదార్థము నశించును. పదార్థము తన గుణగణములను మార్పు చేసుకొనును. అచ్చావతారములో ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు ఆ విగ్రహమూర్తులు చైతన్యవంతముగనయుండి భక్తుల మనోభీష్టములను తీర్చుటకు సమర్థవంతమగును. సర్వ మంత్రములను కుండలిని అందే కలుగును. దాని అందే గాయత్రి కూడా కలిగినది. గాయత్రి మంత్రమునందు 3 పాదములు కలవని అందరూ భావింతురు. అయితే గాయత్రి మంత్రమునందలి 4వ పాదము పరోరజసి సావదోం అని ఉన్నది. చతుస్పాద గాయత్రి నిర్గుణ బ్రహ్మమును సూచించినది అయి ఉన్నది. కుండలిని శక్తి 24 తత్వములలో ఈ జగత్తులు సృష్టి చేయును. గాయత్రి అందు కూడా 24 అక్షరములు కలవు. 24 అను సంఖ్యకు గోకులము అని కూడా పేరు కలదు. గో అనగా 2, కులము అనగా 4. బ్రహ్మస్వరూపము మార్పులకు అతీతము కనుక 9 సంఖ్యచే సూచితము. 8 అనున్నది మహామాయా స్వరూపము. శ్రీపాద శ్రీవల్లభులు తనకు ఇష్టమైన వారి నుండి దో చౌపాతి దేవు లక్ష్మి అని అనుచుండేడి వారు. జీవులందరికీ ప్రతిస్వరూపము పరబ్రహ్మమే కనుక పతి దేవ్ అనున్నది 9 సంఖ్యను, లక్ష్మి అనున్నది 8 సంఖ్యను, దో అనున్నది 2 సంఖ్యను, చౌ అనున్నది 4 సంఖ్యను సూచించినవి అయి ఉన్నవి. దో చపాతి దేవులక్ష్మి అనుటకు మారుగా అపభ్రంశముగా విచిత్రముగా దో చౌపాతి దేవులక్ష్మి అని పిలుచుచు 2, 4, 9, 8 సంఖ్యను జీవులకు గుర్తు చేయుచుండిరి. గోకులమునందలి పరబ్రహ్మము పరాశక్తి శ్రీపాద శ్రీవల్లభ రూపముననే ఉన్నవి. శ్రీకృష్ణ పరమాత్మయే శ్రీవల్లభులని తెలియము. గాయత్రి మంత్ర స్వరూపము వారి నిర్గుణ పాదుకలని గుర్తించెదము. నాయన శంకర, స్థూల మానవ శరీరమునందు 12 రకముల భేదములు కలవు. అందరికిని అనుభవైక వేద్యమగు స్థూల శరీరము స్థూల సూర్యుని ప్రభావమునకు లోనగునది. ఒకదానికంటేను మరి ఒకటి సూక్ష్మ స్పందనలతో కూడిన శరీరములు క్రియాయోగ సాధన వలన చేకూరును. ఈ 12 భేదములతో కూడిన శరీరములు 12 ఆదిత్యుల ప్రభావమునకు లోనగుచుండును. అయితే శ్రీవల్లభులు 12 ఆదిత్యుల కంటేను కూడా అతీతమైన వారు గనుక వారి యొక్క దివ్యస్థూల శరీరము చిత్ర విచిత్రములైన దివ్య స్పందనను కలిగి ఉండును. మానవ శరీరముతో శ్రీ పీఠికాపురమున అవతరించుటకు ముందే అనగా 108 సంవత్సరములకు ముందే శ్రీవల్లభులు ఈ ప్రదేశమునకు విచ్చేసిరి. నన్ను అనుగ్రహించిరి. ఇప్పుడు కురోపురమున ఏ రూపముతో నున్నారో అదే రూపముతో వారు ఇచ్చటకు విచ్చేసిరి. వారి దివ్యలీలలకు అంతమెక్కడిది. శ్రీవల్లభులు ఇచ్చుటకు విచ్చేసిన తదుపరి కొంతసేపటికి హిమాలయం నందలి మహాయోగులు బద్రీ మహాక్షేత్రములో శ్రీ బద్రీనారాయణుణ్ణి బ్రహ్మ కమలములతో పూజించిరి. ఆ బ్రహ్మ కమలములన్నయూ ఇచ్చట శ్రీచరణముల కడ పడుచుండుట గమనించి తిని వారు దేశకాలములకు అతీతులు అని వచించెను. నేను శ్రీ పళనిస్వామి వారి దివ్య వచనములతో అనిర్వచనీయమైన అనుభూతిని పొందితిని. స్వామి, బ్రహ్మ కమలమనగానేమి? అవి ఎచట లభించును? వానిచే పూజించిన శ్రీ దత్తప్రభు సంప్రీతులగుదురని మీ వచనముల వలన తెలియచున్నది. దయచేసి నా సందేహము తీర్చగోరెదరు అని కోరితిని. బ్రహ్మ కమలముల స్వరూపము. దానికి శ్రీ పళనిస్వామి కరుణాపూరిత దృష్టిని ప్రసరించుచు ఇట్లు తెలియజేసిరి. శ్రీ మహావిష్ణువు సదాశివుణ్ణి
బ్రహ్మకమలములతో పూజించెను. శ్రీ మహావిష్ణువు యొక్క నాభి కమలముగా చెప్పబడినది కూడా బ్రహ్మకమలమే. కమలములతో శ్రీ దత్తుణ్ణి అర్చించిన ఐహికాముష్మిక ఐశ్వర్యము సిద్ధించును. దివ్య లోకమునందలి బ్రహ్మకమలములకు ప్రతిగా ఈ భూమండలమునందలి హిమాలయములయందు ఈ బ్రహ్మ కమలములు కాననగును. సుమారు 12,000 అడుగుల ఎత్తులో హిమాలయములయందు సంవత్సరమునకు ఒకే ఒక్కసారి మాత్రమే ఇది పుష్పించును. నాయన, అర్ధరాత్రి సమయమునందు మాత్రమే ఇది వికసించుట మరి ఒక విచిత్రము. ఇది వికాసము చెందినప్పుడు అద్భుతమైన పరిమళము ఆ ప్రాంతమంతయునూ నిండిపోవును. హిమాలయమునందలి సాధకులైన మహాత్ములందరూ ఈ అద్భుత దర్శనమునకు రోజుల తరబడి నెలల తరబడి నిరీక్షింతురు. శరత్కాలము నుండి వసంతకాలము వరకు ఇది హిమములో కూరుకుపోయి ఉండును. చైత్రమాస ప్రారంభములో ఇది హిమము నుండి బయటపడును. గ్రీష్మకాలమంతయు వికాస ప్రక్రియ జరుగుచుండును. అమరనాథనందలి అమరేశ్వర హిమలింగ దర్శనమగు శ్రావణ శుద్ధ పౌర్ణిమ ప్రాంతమునందు అర్ధరాత్రి సమయమునందు ఇది పూర్ణ వికాసము చెందును. నాయన శంకర, సాధకులు, మహాతపస్సులు, సిద్ధపురుషుల కోసము మాత్రమే, కేవలము హిమాలయముల యందు మాత్రమే ఈ అద్భుత లీల ఇప్పటికిని ఎప్పటికిని జరుగుచుండును. బ్రహ్మకమలము యొక్క దర్శనము వలన సమస్త పాపములు నశించును, యోగ విఘ్నములు అంతరించును. ఇది సద్య ఫలితమునిచ్చు అద్భుత లీల కావున యోగులు, తపస్సులు వారి వారి మార్గములలో ఎంతో ఉన్నతిని పొందెదరు. ఇది వికసించిన తదుపరి విధిరీత్యా ఎవరికి దర్శన భాగ్యమున్నదో వారికి ఆ దర్శన భాగ్యము కలిగిన తదుపరి బ్రహ్మకమలము అంతర్ధానమగును. నాయన శంకర, నేను దశదిన దీక్షతో తపస్సమాధిలో ఉండదలచితిని. అర్హులైన మానవులు ఎవరైనా వచ్చిన ఎడల తపస్సమాధికి భంగము కలగకుండా నీవును మాధవుడును దర్శనము చేయించవలసినది. పాముకాటుచే చనిపోయిన వారు ఎవరైనా వచ్చిన ఎడల స్వామి యోగ సమాధిలో ఉండెననియు, అందుచేత శాస్త్ర ప్రకారము చనిపోయిన వారి శరీరమును నదీ ప్రవాహములో విడిచివేయుట గాని లేదా పూడ్చిపెట్టుట గాని చేయవలసినదని నా ఆజ్ఞగా వారికి తెలుపుడు అని వచించెను. శ్రీ పళనిస్వామి తన ఆసనమునందే కూర్చొని తపస్సమాధిలోనికి పోయెను. నేనును మాధవుడును ఆర్తులైన భక్తులు వచ్చినప్పుడు ప్రశాంతముగా దర్శనము చేయించుచుంటిమి. వచ్చిన భక్తులలో కొందరు మాకు భోజన సంభారములను సమకూర్చిరి. మాధవుడు వంట చేయు ప్రయత్నములో దాపులోనున్న కొబ్బరి చెట్టు నుండి మట్ట రాలి పడుటచే అచ్చటికి పోయి ఆ కొబ్బరి మట్టను తెచ్చి వంట ప్రారంభించదనని పలికెను. నేను వల్లే అంటిని. మాధవునితో మరి ఒకడు బయలుదేరెను. విధి వైపరీత్యము మాధవుడు కొబ్బరి మట్టను ఎత్తుబోవనంతలో కొబ్బరి మట్ట చాటుననున్న త్రాచుపాము మాధవుణ్ణి కరచెను. 3 మనుషులు పోయి మాధవుణ్ణి గుహ దరిదాపులకు తీసుకొని వచ్చిరి. శ్రీ స్వామిది అనుల్లంఘనీయమైన శాసనమగుటచే మాధవుణ్ణి నేను పాతిపెట్టి తిని. ఖనన సందర్భములో నాకు అచ్చటనున్న భక్తులు జనులు సహకరించిరి. నేను వెక్కి వెక్కి ఏడ్చితిని. మాధవుని నిష్కల్మష హృదయము, వాని నిర్మల భక్తి, శ్రీపాద శ్రీవల్లభుల యందు వానికి గల అచంచల విశ్వాసము గుర్తుకు వచ్చి నా మనసంతయును కకావికలమయ్యను. విధి అనుల్లంఘనీయమని సరిపెట్టుకొంటిని. ఈ దుస్సంఘటన తర్వాత మరి ఒక దుస్సంఘటనను చూసి తిని. ఏడ్పులు పెడబొబ్బలు పెడుతూ 18 సంవత్సరముల ప్రాయము గల ఒక యువకుని శరీరమును వాని సంబంధీకులు తీసుకొని వచ్చిరి. అతడు కూడా పాముకాటు చేతనే మరణించెను. శ్రీ స్వామి యోగ సమాధిలో ఉన్నారనియు వారి ఆజ్ఞ ప్రకారము ఖననము చేయవలసినదనియు తెలిపితిని. అచ్చటనున్న భక్తజనులు ఇతని సహచరుడు కూడా ఈ విధముగానే మరణించననియు శ్రీ స్వామి వారి ఆజ్ఞ ప్రకారము వాని ఖననము కూడా జరిగిననియు తెలిపిరి. వారు విషన్న వదనులై గత్యంతరము లేక దుర్విధిని పరిపరి విధములుగా నిందించుకొనుచు ఆ నవయువకుని ఖననము చేసిరి. ప్రతిరోజు 3-4 స్వామివారి దర్శనముకు వచ్చేడివారు. వారు ప్రశాంతముగా సమాధి స్థితిలోనున్న స్వామివారి దర్శనము చేసుకొని వెళ్ళిపోయేడివారు. ఈ విధముగా 10 రోజులు గడిచిపోయెను. 11వ రోజున శ్రీ పళనిస్వామిలో చైతన్యము రాసాగెను. బ్రహ్మీ ముహూర్త సమయమున శ్రీ స్వామి చైతన్యస్థులై మాధవ అని పిలిచెను. నేను వెక్కి వెక్కి ఏడ్చుచు జరిగినదంతయు వివరించి తిని. అప్పుడు స్వామి నన్ను ఓదార్చి యోగ దృష్టిని నా వైపు ప్రసరింపజేసెను. ఆ యోగ దృష్టికి నా వెనుబాములో ఏదో సంచలనము కలిగి భరించరాని బాధ కలగసాగెను. శ్రీ స్వామి తిరిగి ప్రసన్న దృష్టితో నా వైపు చూసిరి. నా బాధ మటుమాయమయ్యను. నాయన, మాధవునకు శ్రీవల్లభుల దర్శన ప్రాప్తి స్థూల శరీరముతో లేదు. వాని సూక్ష్మ శరీరము ఈ 10 రోజుల నుండి కురవపురంలోనున్న శ్రీచరణుల సన్నిధిలో ఉన్నది. ఏది ఏమైనను
వాని కోరికే తీరెను. శ్రీవల్లభుల లీలలు, అనూహ్యములు, కాలకర్మ కారణ రహస్యములు ఎవరునూ గ్రహింపజాలరు. అది శ్రీపాదుల వారికి మాత్రమే సాధ్యము. మాధవుని స్థూల శరీరములోనికి ప్రవేశింపజేయవలసిన బాధ్యతను శ్రీపాదుల వారు నాకు అప్పగించిరి. మనము ఆ పనిని సత్వరమే నెరవేర్చవలెను అని శ్రీ పళనిస్వామి సెలవిచ్చెను. నాకు ఇంతకు ముందు ఉన్న విచారమంతయును క్షణములో మాయమయ్యెను. మాధవుడు పునరుజ్జీవితుడు అగుట కంటే నాకు కావలసినది ఏమున్నది? మాధవుణ్ణి పాతిపెట్టిన చోటికి వచ్చితిమి. శవం బయటికి తీయబడినది. నాకు సహాయకులుగా మరి ఇద్దరు ఉండిరి. స్వామి, మమ్మలను దక్షిణ దిక్కుగా ఉన్న తాటి చెట్ల గుంపు వద్దకు పోయి, మాధవుణ్ణి కరిచిన ఓ నాగరాజమా, శ్రీపాద శ్రీవల్లభుల ఆజ్ఞ ప్రకారము నీవు శ్రీ పళనిస్వామి సన్నిధికి రావలసినదని ఆజ్ఞాపించడమైనది అని చెప్పమన్నా మేము ఆ విధముగానే చేసితిమి. శ్రీ పళనిస్వామి తన కౌపీనము నుండి 4 చిన్ని గవ్వలను తీసెను. వాటిని శవం యొక్క 4 దిక్కుల వద్ద ఉంచిరి. అవి కొంతసేపటికి కొద్దిపాటి ఎత్తునకు ఎగిరినవి. ఆ పిదప రివ్వుమని ధ్వని చేయచు ఆకాశములోనికి 4 దిక్కులలోనికి పోయినవి. మరి కొంతసేపటికి బుసలు కొట్టుచూ వచ్చుచున్న నాగుపామును చూసితిమి. అది ఉత్తర దిక్కు నుండి వచ్చుచుండెను. ఆ పాము చాలా అసహనముగా ఉండెను. శ్రీ పళనిస్వామి యొక్క 4 చిన్ని గవ్వలు దాని పడగ మీద గుర్చినట్లుగా అంటుకొనిపోయి ఉండెను. శ్రీ పళనిస్వామి ఆ పాముని మాధవుని శరీరము నుండి విషమును తీసివేయమని చెప్పెను. పాము ఎచ్చట కరిచినదో అచ్చటి నుండియే విషము గ్రహించబడెను. శ్రీ పళనిస్వామి శ్రీపాద శ్రీవల్లభ నామమును స్మరిస్తూ ఆ పాముపై మంత్రోదకమును చల్లిరి. ఆ పాము శ్రీ పళనిస్వామి పాదములను ముద్దు పెట్టుకొని శ్రీ స్వామికి ముమ్మారు ప్రదక్షిణము చేసి ప్రశాంతముగా నిష్క్రమించెను. దత్తభక్తులకు అన్నము పెట్టుట వలన కలుగు ఫలము. శ్రీ పళనిస్వామి ఈ విధంగా సెలవిచ్చిరి. ఈ పాము గత జన్మమునందు ఒక స్త్రీ. ఆమె వృద్ధురాలయ్యను. ఆమె కొంత పాపమును కొంత పుణ్యమును చేసి ఉండెను. ఒక పర్యాయము దత్తభక్తుడైన ఒక బ్రాహ్మణునకు ఆమె అన్నము పెట్టెను. దత్తుడు చాలా సులభముగా ప్రసన్నమగు తత్వము గలవాడు. ఈమె మరణించిన తర్వాత యమలోకమునకు పోయెను. యమధర్మరాజు ఈమెనిట్లు ప్రశ్నించెను. నీవు కొంత పాపమును కొంత పుణ్యమును చేసుకొని ఇంటివి. దత్తభక్తుడైన బ్రాహ్మణునకు అన్నము పెట్టుట వలన నీకు మహాఫలము సిద్ధించినది. శ్రీ దత్తాత్రేయుల వారు ప్రస్తుతము శ్రీపాద శ్రీవల్లభ రూపమున మానవలోకములో ఉన్నారు. నీ పాపపుణ్యముల ఖాతాలో మార్పు చేయవలసినదనియు నీకు మహాపుణ్యము కలుగునట్లును స్వల్ప పాపము కలుగునట్లును మమ్ములను వారు ఆజ్ఞాపించిరి. అందుచేత చిత్రగుప్తుల వారు నీ ఖాతాలో మార్పుని చేసిరి. నువ్వు తొలుదొలతగా పాపమును అనుభవించదవా లేక పుణ్యమును అనుభవించదవా? దానికి ఆమె పాపఫలము స్వల్పముగానే ఉండుట వలన ముందుగా ఆ స్వల్ప పాపఫలమును అనుభవించి ఆ తదుపరి పుణ్యఫలమును అనుభవించదనని చెప్పినది. అందువలన ఆమె భూలోకములో పాముగా జన్మించినది. ఆమె మనస్తత్వము ఇతరులకు హాని చేయనది అగుట వలన తన దారికి అడ్డమొచ్చిన వారినందరినీ కరుచుచుండేడిది. అందువలన దానికి మరింత పాపఫలము తోడగుచున్నది. నాయన, సర్పములలో 4 జాతులుండును. మొదటి రకము పాములు ఎవరికి హాని చేయక కేవలము గాలిని ఆహారముగా చేసుకొని యోగుల వలె జీవించును. రెండవ రకము పాములు ఎవరి నీడ అయినా దాని మీద పడిన ఎడల క్రోధముతో వారిని చంపివేయును. మూడవ రకము పాములు నరుని కంట పడకుండా ఉండగలందులకు ప్రయత్నించును. ఒకవేళ నరుడు ఎదురైన ఎడల భయముతో పారిపోవును. నాలుగవ రకము పాములు ఎవ్వరును తనకు అపకారము చేయకపోయినను నిష్కారణముగా తన కంటపడిన వారిపై పగబట్టి కాటువేయును. ఆ వృద్ధ స్త్రీ రజోగుణ పూరితురాలు కనుక తన దాపులకు వచ్చిన మాధవుణ్ణి కాటువేసెను. ఆమె పూర్వపుణ్య వశమున మాధవుణ్ణి కాటువేసినది. మాధవుడు పూర్వజన్మములోని పాపవశమున విగతజీవుడయ్యను. శ్రీపాదుల వారి అనుగ్రహం వలన ఆ వృద్ధ స్త్రీ త్వరలోనే తన నాగజన్మము నుండి విముక్తురాలై ఉన్నత లోకమును పొందెను. జీవుడు పిండావస్థలో సర్పిలాకారంలో ఉండును. నాగదోషం వలన సంతాన నష్టము కలుగును. యోగ్యులకు అన్నదాన ఫలము. శ్రీదత్తుడు అల్ప సంతోషి. శ్రీదత్తుని నామమున ఎవరికైనా అన్నము పెట్టినచో అన్నగ్రహీత యోగ్యుడైన ఎడల అన్నదాతకు విశేష ఫలము కలుగును. ఆ అన్నసారములోని కొంత భాగము మనసుగా మారును. అన్నదాత యొక్క మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, శరీరము మంగళప్రదమైన స్పందనలతో నిండును. దాని వలన వానికి సృష్టిలోని పదార్థములను ఆకర్షించి శక్తి కలుగును. వస్తు సమృద్ధియే లక్ష్మీ కటాక్షము. ఈ సృష్టి అంతయును సూక్ష్మ స్పందనలతోనూ సూక్ష్మ నియమములతోనూ పరిపాలించబడుచుండును అని పళనిస్వామి సెలవిచ్చిరి.
శ్రీపాదుల మహిమ. శ్రీవల్లభుల వారి నామస్మరణము ఎంతటి లక్ష్మీప్రదమైనది. వారి అనుగ్రహమును పొందిన వారి అదృష్టమును ఏమని వర్ణించగలము? శ్రీచరణుల అనుగ్రహ విశేషమున 10 రోజుల క్రితము భూమిలో పాతిపెట్టబడిన మాధవుడు చెక్కు చెదరక ఉన్నాడు. ఇప్పుడు వానికి ప్రాణమును కూడా ప్రసాదించుచున్న శ్రీపాదుల వారి అనుగ్రహమును, కరుణను, దివ్య లీలను ఏమని వర్ణించగలము? మాధవునిలో చైతన్యము రాసాగినది. వాడు దాహము కొరకు జలమును కోరెను. వానిని అనునయించుచు పళనిస్వామి నెయ్యి మాత్రమే వాని చేత త్రాగించిరి. ఆ నెయ్యి కూడా 100 సంవత్సరముల క్రితమిది. మాధవుడు నెయ్యిని త్రాగుటకు నిరాకరించుచుండెను. శ్రీ పళనిస్వామి వానిని అనునయించి నెయ్యి త్రాగిన తర్వాత మంచినీరు ఇచ్చేదనని చెప్పెను. మాధవుడు నెయ్యి పూర్తిగా తాగిన తర్వాత కొంతసేపటికి పండ్ల రసమిచ్చెను. మరికొంతసేపటికి జలమునిచ్చెను. నాగలోక వర్ణన. మాధవుడు పునరుజ్జీవితులయ్యెను. మా ఆనందమునకు మితులు లేవు. మాధవుడు ఇట్లు చెప్పసాగెను. నేను సూక్ష్మ శరీరములో కురోపురము చేరుకుంటుని. శ్రీపాద శ్రీవల్లభుల వారు ఆజానుబాహులు, విశాల నేత్రములు కలవారు. వారి నేత్రముల నిండుగా నిరంతరాయముగా జీవుల ఎడ కరుణ, జాలి, ప్రేమ ప్రవహించుచుండెను. నేను స్థూలదేహదారిని కాకపోవుట వలన అచ్చట స్థూల దేహదారుడైన భక్తులకు కనిపించనైతిని. శ్రీవల్లభులు కురోపురములోని ఆ దీవి మధ్యభాగమునకు పొమ్మని ఆజ్ఞాపించిరి. నేను శ్రీవల్లభుల నామస్మరణను చేసుకొనుచు ఆ దీవి యొక్క మధ్యభాగము నుండి లోతులలోనికి పోతిని. భూమి యొక్క లోతులలో భూకేంద్రము వద్ద అనేక ప్రసాదములున్నట్లు కనుగొంటిని. అది పాతాళ లోకమని తెలుసుకొంటిని. స్థూలముగా చూచువారికి అచ్చట స్థూల రూప పదార్థము మాత్రమే గోచరించును. నా వలె సూక్ష్మ శరీరములో పోవు వారికి అచ్చట సూక్ష్మరూపమైన లోకము గోచరించును. అచ్చటనున్న నాగజాతి వారు కామరూపదారులు. వారు కోరిన రూపమును ధరించుటకు శక్తి కలిగిన వారు. వారు సాధారణముగా నాగరూపములనే సంచరించుటకు ఇష్టపడువారు. అచ్చట నేను అనేక మహాసర్పములను చూసి తిని. కొన్ని సర్పములకు వేలకు వేలు పడగలున్నవి. పడగల యందు మనులున్నవి. వాటి నుండి కాంతి ప్రసారము జరుగుచున్నది. కొన్ని నాగులు యోగముద్రలోనున్నట్లు పడగలను విప్పి మౌనముద్రలోనున్నవి. ఆశ్చర్యము! అందులో ఒక మహాసర్పముండెను. ఆ సర్పమునకు వేలకు వేలు పడగలుండెను. ఆ మహాసర్పముపై శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ మహావిష్ణువు వలె పవలించియుండిరి. అచ్చటనున్న మహాసర్పములు వేదగానమును చేయుచున్నవి. స్వామి చిదానందముగా ఆ గానమును వినుచుండెను. నా ప్రక్కనున్న ఒక మహాసర్పము ఈ విధముగా చెప్పసాగెను. శ్రీ దత్తాత్రేయం మహామహిమ. శ్రీ దత్తప్రభువులు నేపాల దేశమునందు గల చిత్రకూటములో అనసూయా పర్వతముపై అత్రి అనసూయలకు పుత్రుడుగా పూర్వయుగములో అవతరించిరి. వారు అవతారమును చాలించకుండా సూక్ష్మరూపంలో నీలగిరి శిఖరమున, శ్రీశైల శిఖరమున, శబరిగిరి శిఖరమున, సహ్యాద్రి అందును సంచరించుచుందురు. దిక్కులే అంబరముగా వస్త్రముగా కలిగిన వారు దిగంబరులని ప్రఖ్యాతి చెందెదరు. సహ్యాద్రి అందు వారు యోగనిష్ఠులైరి. వారు నాద సాంప్రదాయనులైన గోరక్షానాథునకు కూడా క్రియాయోగమును ఉపదేశించిరి. జ్ఞానేశ్వరుడను యోగికి కేచరీ ముద్రలో కూర్చున్న నిరాకార యోగి రూపంలో వీరు దర్శనమిచ్చిరి. వీరు దేశకాలములకు అతీతులు. ఆ ప్రభు సన్నిధిలోనున్న మాకు భూత భవిష్యత్ వర్తమానములు వేరువేరుగా కనిపించవు. మాకు అంతయును నిత్యవర్తమానమే అనగా సమేత దత్తాత్రేయ దర్శన. నా ప్రక్కనున్న మరి ఒక మహాసర్పము, నాయన మాధవ, మమ్ములను కాలనాగులను ఋషీశ్వరులందరూ శ్రీదత్తుడు వేలకు వేల సంవత్సరములు రాజ్యపరిపాలన చేసిన తర్వాత తన రూపమును గుప్తపరచుకొనగోరెను. వారు నదిలో నీట మునిగి కొన్ని సంవత్సరములు ఉండిరి. ఆ పైన నీటిపైకి వచ్చిరి. వారి అనుచరులమైన మేము తిరిగి వారు మాతో వచ్చుదురని అచ్చటనే ఉంటిమి. వారు మా నుండి మరుగుపరుచుకొనుటకు యత్నించుచున్నారని మాకు తెలియను. వారు తిరిగి నీట మునిగి కొన్ని సంవత్సరముల తర్వాత పైకి వచ్చిరి. అయితే ఈసారి వారి చేతిలో మధుపాత్ర ఉండెను. మరొక చేతిలో 16 సంవత్సరముల వయసు ఉన్న సొగసుగత్తె ఉండెను. మధుపాన మత్తుడును శ్రీలోలుడును అయినా ఇతనినా మనము ఇంతవరకు దైవమని భ్రమించితిమని అనుకొని మేము మరలిపోతిమి. వారు అదృశ్యులైరి. వారు అదృశ్యులైన తదుపరి మాకు జ్ఞానోదయమైనది. వారి చేతిలోనున్న మధుపాత్ర యోగానంద రూపమైన అమృతమనియు, ఆ సొగసుగత్తె త్రిశక్తి రూపిణి అయిన శ్రీ అనగాలక్ష్మీదేవి అనియు మాకు స్ఫురించెను. తిరిగి వారిని ఈ భూమిపై అవతరింపజేయుటకు ఘోర తపస్సు చేసితిమి. శ్రీదత్తుల అనుగ్రహమున శ్రీ పీఠికాపురములో
వారు శ్రీపాద శ్రీవల్లభ అవతారమును దాల్చిరి. శ్రీ కురోపుర వర్ణన. ఆనాడు వారు ఎచ్చట స్నానార్థము నీట మునిగారో అదే ఈ పరమ పవిత్రమైన కురవపురము. వారు జల సమాధిలోనున్నట్లే మేమును మా సూక్ష్మ స్పందనలతో ఈ సూక్ష్మలోకమున యోగ సమాధిలో నున్నాము. కౌరవ పాండవులకు మూలపురుషుడైన కురు మహారాజునకు జ్ఞానోపదేశము చేసిన కురవపురమే ఈ పవిత్ర స్థలము. నాయన మాధవ, ఈ కురవపుర మహత్యము వర్ణించుట ఆది శేషునకైనను తరము కాదు. సదాశివ బ్రహ్మేంద్ర పూర్వగాథ. శ్రీపాద శ్రీవల్లభుల శ్రీచరణములకు నేను ప్రణమిల్లితిని. శ్రీవల్లభులు కరుణాంతరంగులై, వత్స, ఈ నా దివ్య భవ్య దర్శనము గొప్ప అలభ్య యోగము. నీతో మాట్లాడిన ఒక మహాసర్పము రాబోవు శతాబ్దములలో జ్యోతి రామలింగ స్వామి రూపమున అవతరించి జ్యోతి రూపముగానే అంతర్ధానమగును. నీతో మాట్లాడిన మరి ఒక మహాసర్పము సదాశివ బ్రహ్మేంద్ర నామమున రాబోవు శతాబ్దములలో భూమి మీద అనేక లీలలను చూపును. శ్రీ పీఠికాపురము నాకు అత్యంత ప్రీతిపాత్రము. నా పాదుకలు పీఠికాపురంలో ప్రతిష్ఠింపబడును. నేను జన్మించిన నా మాతామహ గృహమునందే నా పాదుకలు ప్రతిష్ఠింపబడును. నా జన్మకర్మలు దివ్యములు, అవి రహస్యములు, అవి గోపనీయములు. నీవు శ్రీ పీఠికాపురములో నా పాదుకలు ప్రతిష్ఠింపబడు స్థలము నుండి పాతాళమును చేరి అచ్చట తపోనిష్టలోనున్న కాలనాగులను కలుసుకొని రమ్మనిరి. శ్రీ పళనిస్వామి మందహాసము చేయుచు, నాయన మాధవ, పీఠికాపురం నందలి కాలనాగులను గూర్చి తదుపరి చెప్పవచ్చును. మనము సత్వరమే స్నానము పూర్తి చేసి ధ్యానము చేయవలెను. ఇది శ్రీపాద శ్రీవల్లభుల వారి ఆజ్ఞ అని తెలిపెను. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సర్వం శ్రీపాద శ్రీవల్లభ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.